హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆది బుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు అయితే మీరు మా రిలేటివ్స్ది ముందు రోజు అయితే వకాశాస్త్రం దానికైతే వెళ్ళింటిమి కదా. సో ఇక్కడైతే పెళ్ళి చూస్తున్నారు. మార్నింగ్ అయితే మేము టిఫిన్ అది చేసేసి 9:30 ఆ టైంకి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వెళ్ళంగానే అలా పెళ్ళిది అయితే స్టార్ట్ అయ్యింది. ఇందాక మీరు వాయిస్ అది అయితే విన్నారు కదా. జస్ట్ కొంచెం మేము వెళ్ళి కూర్చోవడము, కొంచెం సేపు అయిన తర్వాత తాళి కట్టడము అలా అయితే జరిగింది అన్నమాట. అమ్మయ్య అనేసి అయితే అనుకున్నాము. ఇంకొంచెం అర్లీగా వెళ్ళాలి అనుకుంటే ఆ రోజు కొంచెం మార్నింగ్ ఏదో వర్క్ ఉండడం వల్ల టిఫిన్ చేయడము ఎందుకు కొంచెం లేట్ అయితే అయింది అనమాట. సో ఫైనల్గా అయితే తాళి కట్టేటప్పటికైతే కరెక్ట్గా అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంకా మీకు తెలిసిందే కదా. సో పెళ్ళి అయిన తర్వాత తలంబ్రాలు వేసుకోవడము, ఆ తర్వాత ఇక్కడ నల్లపూసల దండ అది అయితే వేస్తే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే బిజీగా ఉన్నారు. అక్కడ స్టేజ్ మీద వీడియో తీస్తాము అంటే ఇంకా చుట్టాలు అంత చుట్టుముట్టేసేసేసి ఉన్నారు. ఇంకా సైడ్కి టీవీలో అయితే ప్లే చేసి ఉంటే అక్కడ అయితే ఇలా వీడియో తీసుకుంటూ ఉన్నాం. ఇక్కడ వాళ్ళ గోల, అక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు గోల అక్కడ అలా ఉంటే, ఇక్కడ మేము వచ్చిన రిలేటివ్స్ చుట్టాలు ఉంటారు కదా వాళ్ళను పలకరించడంలో బిజీగా ఉన్నామన్నమాట. సో మా గ్రీష్గాడు అయితే ఆ రోజు సూపర్గా అయితే రెడీ అయ్యింది. దాని మీద కర్రీలు తీసుకోవచ్చు అన్నట్టు నేను అక్కడ వీడియో తీసుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే అరుంధతి నక్షత్రానికి అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వెళ్ళి మరి లోపలికి అయితే ఇలా వస్తూ ఉన్నారనమాట. కొంచెం ప్రాసెస్ జీలకర్ర బెల్లం ఒకటి ఆ టయానికి జరిగింది, ఇంకా మిగిలిందంటే జరుగుతూనే ఉంది. ఇది ముందు రోజు నైట్ వక్కాశాస్త్రం చాలాసేపు అయితే వెయిట్ చేస్తాం, 11 o'clock వరకు అని చెప్పాను కదా. సో నైట్ అంతా కూడా ఇక్కడ మనకు టీవీలో అలా వేసి ఉంటే నైట్ వక్కాశాస్త్రం అప్పుడుది. సో మేము ఎలాగో చూడలేదు కదా అన్నట్టుగా నేను అక్కడ చూస్తూ ఇలా వీడియో కూడా తీసేసుకున్నాను అనమాట. ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కోసం అయితే వెయిటింగ్ అనమాట. వచ్చినాక స్టేజ్ మీదకి ఎక్కి వాళ్ళని ఆశీర్వదించి ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చి ఉంటారు కదా. సో గిఫ్ట్ ఇచ్చేసేసి ఇలా అందరూ అయితే వెయిట్ చేస్తాం. చూడండి ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారు. పెళ్ళి అంటేనే సింపుల్ థింగ్ అయితే కాదు కదా. టకటక అని తాళి కట్టేయంగానే అలా జరిగిపోవడం, దాని తర్వాత కూడా ఎన్నో ప్రాసెస్ అయితే ఉంటాయి. మినిమం ఒక 1 hour 1.5 hour అయితే పడుతూ ఉంది కూడా కదా. సో పాపం అందరూ అయితే వెయిట్ చేసేసి కొంతమంది భోజనాలు కూడా చేసేసి వచ్చేసారన్నమాట ఈలోగా. అంటే ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి అలా వెళ్ళిపోవచ్చు కదా అన్న ఆలోచనతోటి ఇంకా మేమైతే ఏం అంత తొందర అది ఏమీ లేదు. జస్ట్ మేము అంతకు ముందే కదా వెళ్ళాము. సో అందరినీ పలకరిస్తూ కూర్చొని ఉన్నామన్నమాట. స్టేజ్ అయితే నిండుగా ఇలా ఇంపుగా ఉంది. ఇంకా రిలేటివ్స్ అందరినీ పలకరిస్తూ కొంతమంది చేసి వస్తూ చేయండి అని మాకు చెప్తున్నారు. సరే ఇప్పుడే కదా వచ్చాము, కొంచెం సేపు ఉండి వెళ్తాములే అని వాళ్ళకి సమాధానం చెప్తూ ఇలా అయితే అందరినీ పలకరింపులతోటి ఉన్నామన్నమాట. ఇక్కడ ఉన్న ఆంటీని కూడా మేము చాలా డేస్ తర్వాతనే చూస్తున్నాము. రాజ్యం ఆంటీ అన్నమాట. సో వాళ్ళ కొడుకు ఇందాక కూతురు. సో వాళ్ళను కూడా మేము చాలా ఆంటీని అంటే హెల్త్ పరంగా ఇక్కడ రాలేకపోతుంది. ఇది ముఖ్యమైన పెళ్ళి కాబట్టి అదే పనిగా అయితే వచ్చారు. సో ఇంకా మేమందరం ఇక్కడ కూర్చొని ఉన్నాము కదా. గ్రీష్ గారు అయితే మమ్మల్ని క్యాప్చర్ చేస్తూ ఉంది, ఫోటో తీవేయాలని అంటే ఇక వీడియో కూడా తీస్తూ ఉన్నాడు. సో ఇంకా స్టేజ్ అయితే ఫుల్గా ఉందండి. ఇంకా చేసి వద్దాము, ఆ తర్వాత మనం స్టేజ్ ఎక్కచ్చు అన్నట్టుగా వెళ్ళిపోయామన్నమాట భోజనానికి. మార్నింగ్ కూడా సూపర్గా అయితే ఉండిందనమాట. జున్ను కాదు, సమ్ స్వీటు, ఆ తర్వాత రోటీ, కర్రీ అండ్ కలర్ రైస్. మార్నింగ్ కూడా మెను సూపర్గా అయితే ఉండింది, బాగుంది అది. సో ఇంకొకటి వచ్చేసి కాజు స్వీట్ అయితే ఒకటి పెట్టారు. ఆ తర్వాత యాజ్ యూజువల్ అన్నం, పప్పు, సాంబారు. టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగా ఉండింది. సో ఫుడ్ తిన్నాము. ఆ తర్వాత ఐస్ క్రీమ్ కూడా ఎంజాయ్ చేసేసి ఇంకా మనం చేయాల్సిన పని ఏంటి అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని స్టేజ్ మీదకి ఎక్కి ఆశీర్వదించడం. సో అక్కడికి అయితే మనము వెళ్ళిపోయాం. సో ఫస్ట్ మేము దిగేసాం, తర్వాత అన్న వాళ్ళందరూ ఒక ఫోటో దిగాలి అనేసి దిగా. యాక్చువల్గా అందరం గ్రూప్ ఫోటో కూడా దిగామన్నమాట. చాలా డేస్ తర్వాత కలిసాము. అన్న తమ్ముళ్ళు, తోడికోడలు ఇలా అందరం ఉన్నాము కదా. అందరము కలిసి ఫోటో దిగుదాము
వీడియోస్ దిగుదాము, ఫోటో దిగుదాము అన్నట్టుగా అందరం అయితే దిగాము కూడాను. నాకు తెలిసి అది ఫోటోగ్రాఫర్స్ దగ్గర అయితే ఉండింది. సో ఇంకా మా ప్రసన్నాను, మా నరసింహను వాళ్ళని చాలా రోజులు అయింది. మేము తిరుపతికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, చాలాసార్లు పలకరించాం. వాళ్ళైతే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. ఆ రోజు కంపల్సరీ రమ్మని చెప్పామన్నమాట. సో ఈవినింగ్ అక్కడ వాళ్ళ వర్క్స్ అన్నీ చూసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చారు. రాగానే స్వీట్ అది అంటే ఇప్పుడే పెళ్ళిలో భోజనం అయితే చేసి వచ్చాము, ఏం వద్దు బాబోయ్ అని అన్నారు. సరే మంచి జ్యూస్, అంటే ఎండ భయంకరంగా ఉంది కదా, సో జ్యూస్ని అయితే తెప్పించి ఇచ్చాను. సో జ్యూస్ అయితే తాగారు. సో చిన్న కుంకుమ, చిన్న కాంప్లిమెంట్ స్వీట్ తెప్పించాము. తినమంటే అస్సలు తిననే లేదు. సరే తర్వాత అయినా తింటారు కదా అన్నట్టుగా అనేసరి మళ్ళీ ఇచ్చాను అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఇంటికి వచ్చి పలకరించి వెళ్తూ ఉన్నప్పటికీ. సో పెళ్ళి అయితే ఫైనల్గా ఇలా జరిగింది అనమాట. సో మా హస్బెండ్ వాళ్ళ అన్న కూతురిది పెళ్ళి అనమాట. సో చాలా రోజుల తర్వాత ఇలా కలిసాము, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడితోటి ఈ పెళ్ళి బ్లాగ్ అయితే ఎండ్ చేస్తూ ఉన్నాను. సో ఈ బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. నేను కలుస్తాను మరొక బ్లాగ్ తోటి. అంతవరకు హ్యావ్ ఏ నైస్ డే, బాయ్.